నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో తప్పుడు వయసుతోటి 3,20,000 మంది పెన్షన్లు పొందుతా ఉన్నారు. ఇది తప్పు అంటూ ఏదైతే గనక ప్రభుత్వం చేసినటువంటి తాజా సర్వేలో కావచ్చు లేదా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో ఈ విషయం బహిర్గతం అయింది అంటూ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని విమర్శిస్తూ వాటిని వక్రీకరిస్తూ సాక్షిలో వచ్చినటువంటి కథనాన్ని ఎలా చూడాలి? నిజంగా ప్రభుత్వం నుంచి ఇలాగ తప్పు వయసుతోటి పెన్షన్లు పొందటం అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడైనా కూడా లబ్ధిదారుల్ని అవమానించేటువంటి మాటలు ఉన్నాయా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఏదో కార్యక్రమానికి హాజరయ్యి ఆ వేదిక మీద నుంచి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల మేర 120 కోట్లు నెలకి తప్పు వయసుతోటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి వెళ్తా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఈ మధ్య పసిగట్టింది. అలాంటివి రద్దు చేయాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరాను. మరి నిజంగా అలాంటి విధానం తప్పు కదా, తప్పుడు వయసుతోటి తీసుకోవడం అంటే అది అక్రమమైనటువంటి పని కదా అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ మరి సాక్షిలో పెన్షన్ లబ్ధిదారుల్ని అవమానించే రీతిలో అయ్యన్న పాత్రుడు మాట్లాడారు అంటూ వచ్చిన కథనాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సాక్షి మీడియాని లేకపోతే వాళ్ళు ఇచ్చే వార్తల్ని పెద్దగా సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఏ సబ్జెక్ట్ మీద కూడా సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళకి అవగాహన 0. ఇక్కడ 2 విషయాలను మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి, స్పీకరు ఏమైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఏదైనా విమర్శిస్తే దానికి ఏదైనా అర్థం ఉంటుంది. అసలు స్పీకర్ని పట్టుకొని నువ్వు అన్ని మాటలు మాట్లాడచ్చా? నీ ఛానల్ ఎంత, నువ్వెంత, నీ పేపర్ అంతా, నువ్వు స్పీకర్ని ధిక్కరించేలాగా స్పీకర్ని ఆక్షేపించే విధంగా, అంటే మామూలుగా మీలాంటి జర్నలిస్టులు అనొచ్చు, అదేంటండి స్పీకర్ని బయట తిరిగితే ఏమవుతుందండి, హౌస్లో తిట్టకూడదు కానీ అనొచ్చు. కానీ స్పీకర్ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆయన చెప్పిన విషయాల్లో మంచిని స్వీకరించాలి, చెడును వదిలేయాలి. తమ్మినేని సీతారాము స్పీకర్ పొజిషన్లో ఉండి అమరావతిని శ్మశానం ఏమున్నాడా అది అసలు నానా రకాల మాటలు అన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి దేవుడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఆదేశిస్తే నేను నిపుల్లో దూకుతానని చెప్పాడు. 5 నిమిషాలు బ్లాక్ కమాండర్స్ తప్పుకుంటే చంద్రబాబు ఫినిష్ అన్నాడు. స్పీకర్ అట్లా మాట్లాడటం తప్పు. గాని ఇక్కడ అయ్యన్న పాత్రుడు ఏమన్నాడు, అరే బోగస్ పర్సన్స్ వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారు, వృద్ధాప్య పెన్షన్, వాటి పేరే వృద్ధాప్య పెన్షన్. ఆ వృద్ధాప్య పెన్షన్లు మామూలుగా 45 ఏళ్ళు తీసుకున్నాడు అనుకో, ఏమంటారు దాన్ని? చీటింగ్ అంటారు, ఫ్రాడ్ అంటారు. దానికి సహకరించిన అధికారులు గవర్నమెంట్ మోసం చేశారు అంటారు. అట్లా తీసుకున్న వాడిని దొంగ అంటారు. ప్రభుత్వ ధనాన్ని తస్కరించాడు అంటారు. స్పీకర్ అన్నది అదే. ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో, 5 సంవత్సరాలు కూడా కాదు, మొదటి సంవత్సరంలోనే ఎన్ని కార్డులు తీసేశాడో తెలుసా సతీష్ గారు మీకు? నీ కులం ఏంటి? బలానా కులం, కార్డు తీసేయి. ఎందుకు? కులం అడిగి ఎందుకు చేశాడు? ఈ కులం వాడు నాకు ఓటేయలేదు, వాడి కార్డు తీసేయి అన్నాడు. ఆ తర్వాత ఎవడన్నా వేరే ఏదన్నా వచ్చి అయ్యా నేను నీకు ఓటేశాను అని చెప్తే కార్డు ఇచ్చాడు. ఎవరన్నా రోడ్డు బాగాలేదా, ఏం గవర్నమెంట్ అయ్యా ఇది అంటే వెంటనే వాలంటీర్ వచ్చేసి కరెంటు మీటర్ చూసి 200 మీటర్లు దాటింది, వీడికి రేషన్ కార్డు కట్ చేయి. ఎందుకు కట్ చేసావు రేషన్ కార్డు? నీ రోడ్డు బాగలేదని ప్రభుత్వాన్ని విమర్శించినందుకు తీసేశాడు. 1, కులం చూసి, ఇంటి పేరు చూసి రేషన్ కార్డు తీసావు. 2, నీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే రేషన్ కార్డు తీసేసావు. అర్హులైన వాడు అప్లై చేసుకుంటే ఇవ్వాల. ఇటువంటి దారుణాలు, ఘాతుకాలు చేయటమే కాకుండా ఈ రోజున అయ్యన్న పాత్రుడు చెప్పిన విషయం ప్రకారం మనం తరచి చూస్తే ఏమర్థమవుతుంది అంటే, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ గా ఎవరికైతే పెన్షన్, సామాజిక భద్రత పెన్షన్ రావాలో వాళ్ళని కట్ చేసి ఈ దొంగలకి ఇచ్చాడనమాట. అర్హులందరినీ జరిపేసి అనర్హుల్ని చేర్చాడు. తన ఓటర్లు, నాకు ఓటేసేవాళ్ళు, నాకు సంబంధించిన వాళ్ళు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు అని చెప్పి వాళ్ళని పెంచుకున్నట్టుగా ఈ రోజున మనకు అర్థమవుతున్నది. అది కూడా వయసు లేకపోయినా తప్పు వయసు. అదే కదా. ఇప్పుడు అనర్హుడు అంటే వాడికి వయసు లేకపోవటం, అదే కుప్పెచ్చున్న వాడికి ఇదే ఇచ్చేశాడు. మీరు అడగచ్చు, మీరు జర్నలిస్ట్ గా మీరు ఇప్పుడు చెప్తున్నారేంటి మీరు అనొచ్చు. ఎన్నికల ముందర కూడా నేను చాలా స్పష్టంగా చెప్పా. ఎన్నికల ముందు చాలా కాలం ముందర కూడా అర్హులకి తీసేస్తున్నారు,
నాకు సతీష్ గారు నా దగ్గరికి ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ వచ్చి, సార్ నాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ నాకు డిజేబుల్డ్ పెన్షన్ రావట్లేదండి, ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే ఏం చేస్తాం, గవర్నమెంట్ మారిందాక ఎన్నిసార్లు తిరిగాడో రాలేదు. అంటే డిజేబుల్డ్ పర్సన్స్ కూడా అన్యాయం చేసి దొంగ సర్టిఫికెట్ల వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన సంస్కృతిని మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఈ రోజున దొంగ కార్డులు ఉన్నాయి కదా, వాటిని దొంగ కార్డులనే అంట. స్పీకర్ కరెక్ట్ గా అదే మాట అన్నాడు, దొంగలు అన్నాడు. నేను ఈ దొంగ కార్డులు తీసుకొని పెన్షన్ తీసుకుంటున్న ఈ దొంగలకి పెన్షన్లు కట్ చేసి, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసా, ఈ దొంగలకి పెన్షన్ కట్ చేయండి, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేయండి అనలా. ఏమన్నాడు తెలుసా, సీఎంకు ఉండాల్సిన లక్షణం చెప్తున్నా, ఈ దొంగలు అర్హత లేని వాళ్ళవి ఇవన్నీ బోగస్ పెన్షన్లన్నీ కూడా కట్ చేసి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకి వాటిని ఇవ్వండి అని చెప్పాడు. తప్ప అనర్హులకి పెన్షన్ ఇచ్చి 120 కోట్ల రూపాయలు వృధా చేయటం కన్నా అవి కట్ చేసి తల్లి తండ్రి కోల్పోయిన అనాథ పిల్లల కోసం ఆ పెన్షన్ ఇచ్చేసేయండి ఆ పిల్లలకి, వాళ్ళు చక్కగా చదువుకుంటారు అని చెప్పిన. నిజంగా నేను ఆ చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పిన తర్వాత ఐ అప్రిషియేటెడ్ వెల్. ఎందుకు అంటే అసలు అంత మ్యాగ్నానిమిటీ చూపించడం ఏంటి, నువ్వు బోనస్ కార్డులు కట్ చేయాలంటే టపటపటగా కట్ చేస్తారు. కట్ చేసిన కార్డులని అదేదో గవర్నమెంట్ మిగిల్చుకోవటానికి కాదు, లేదు వేరే వాడికి అన్యాయం చేయటానికి కాదు, లేదు తెలుగుదేశం వాడికి ఫేవర్ చేయటానికి కాదు, అది అనాథ పిల్లలకి ఇవ్వండి ఆ కార్డు, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పడం అంటే ఇట్స్ ద గ్రేటెస్ట్ డెసిషన్. దానికి అనుగుణంగానే స్పీకర్ చెప్పాడు. ఎవ్రీబడి అంటే చదువుకున్న ప్రతి ఒక్కడు, చదువుకున్నవాడే కాదు, సంస్కారం ఉన్న ప్రతి ఒక్కడు, సంస్కారం ఉన్నవాడే కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కడు కూడా స్పీకర్ చెప్పిన మాటల్ని సమర్థించాలి. స్పీకర్ చెప్పిన మాటల్ని ఇంటోటో తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని ఈ కుసంస్కారులు వాళ్ళ మీడియాలో వేసుకొని స్పీకర్ లాంటి ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తిని కూడా ఉపేక్షించకుండా ఆయన మీద కూడా విమర్శలు చేస్తూ ఆయన మంచి చెప్పాడు, సమాజానికి మంచి చేసే విధంగా చెప్పాడు. తమ్మినేని సీతారాం లాగా 5 నిమిషాలు ఉంటే చంద్రబాబు లేపేస్తా అని చెప్పలేదు కదా. ఈ కార్డులు అనర్హుల కార్డులు తీసేసి మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తుంటే తప్ప అది. అందుకని సాక్షి మీడియా జాగ్రత్తగా బాధ్యతగా వార్తలు, నీ రాజకీయం నువ్వు చేసుకో, నీ రాజకీయ వార్తలు నువ్వు రాసుకో, అంతేగాని ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని పల్చన చేసి వార్త రాయటం, వార్త చూపించటం, దాని మీద పెద్ద విశ్లేషణ చేయటం. ఏంది విశ్లేషణ, ఏం చేస్తావు? ఆయన చెప్పింది ఏంటి, దొంగని దొంగ అనక ఏమనాలి, ఆ దొంగతనం చేయటానికి అవకాశం కల్పించిన పెద్ద దొంగనే ఏమనాలి. ఇది చూసుకోవాలి. చూసుకొని సమాజంలో మంచిని పెంచండి. చేత కాకపోతే నోరు మూసు కూర్చోండి. మీరేటి మీ పార్టీ తరఫున మీరు గోరంట్ల మాధవ్ లాంటి వాడికి అధికార ప్రతినిధి ఇస్తారు. గోరంట్ల మాధవ్ అంటే తెలుసు కదా మీకు, నగ్నంగా వీడియో తీసి మొత్తం అందరికి చూపించిన వాడు. అటువంటి వాళ్ళకి అధికార ప్రతినిధి ఇచ్చుకోండి, మీ సంస్కారం అది. ఈ దొంగల్ని, రేషన్ కార్డు దొంగల్ని, మన వృద్ధాప్య పెన్షన్లని వృధాగా అంటే వేరే అర్హత లేకపోయినా తీసుకుంటున్న వాళ్ళని దొంగలు అని అనాలి. స్పీకర్ చాలా కరెక్ట్ గా చెప్పాడు. రైట్, ఇది చూస్తున్నాం కదా, సమాజంలో ఎంతో బాధ్యతగా వెలగాల్సినటువంటి ఒక మీడియా రంగంలో ఉంటూ సాక్షిలో ఏదైతే మంచిని కూడా చెడుగా వక్రీకరించి చూపించడం మాత్రం వాళ్ళ కుసంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా సాక్షి ఛానల్ కావచ్చు, ఆ ఛానల్ యాజమాన్యం తమ తీరును మార్చుకోకపోతే రేపొద్దున్న ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదు అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.